ఇందుగలడందు లేడను సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసినా అందందే గలడు. ఇది బమ్మెరపోతన రాసిన భాగవతంలోనిది. ఇప్పుడు మీకు ఇంకో పద్యం చెబుతా. ఇందుగలదు అందు లేదను సందేహంబు వలదు హెరిటేజ్ లింకులు ఎందెందు వెతికి చూసినా అందందే గలదు. ఇది నారా ఫ్యామిలీ రాసిన హెరిటేజ్ భాగవతంలోనిది. బాబు హయాంలోనే కొండపై కల్తీ నెయ్యి సరఫరా జరిగిందన్న విషయం ఇప్పటికే సిబిఐ ఛార్జ్షీట్ తేల్చేసింది. ఇప్పుడు ఏ డైరీ నెయ్యి కదిపినా డొంక హెరిటేజ్లోనే కదలడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఈ హెరిటేజ్ లింకులు క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. ఇందాపూర్, భోలేబాబా, వైష్ణవి, సంగం ఇలా డైరీలన్నీ కలిపి ఆ తరువాత ఆ దేవదేవుడి సొమ్ముకే టెండర్ పెట్టాయా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ సిండికేట్ లింకులన్నీ బయటపడడంతో నాడు జంతువుల కొవ్వు, బాత్రూమ్ యాసిడ్స్ అంటూ నోటికొచ్చిన ఆరోపణలు చేసిన ఆ ముగ్గురు ఇప్పుడు కిమ్మనడం లేదు. ఆ 3 డైరీల కథేంటో, వాటి మధ్య లింకులేంటో, వాటికి బాబుగారు చేకూర్చిన లబ్ధి ఏంటో, ఆ డైరీ చేస్తున్న కల్తీ వ్యాపారం ఏంటో తెలుసుకుంటే ఆ ముగ్గురి సైలెన్స్కు కారణమేంటో మనకు అర్థమవుతుంది. ముందుగా ఇందాపూర్ డైరీ కథ ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. చాలా కీలకమైనటువంటి కథ ఇది. మొత్తం ఈ కల్తీ నెయ్యి ఆరోపణలు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి జంతువుల కొవ్వు ఆరోపణలు, వీటన్నింటి వెనుక అసలు సిసలైన కథ ఏదైనా ఉందంటే అది ఈ కథే. దాని పేరు ఇందాపూర్. ఇందాపూర్ ఎవరంటే ఇది హెరిటేజ్కు మరో తోక. హెరిటేజ్కు చాలా తోకలున్నాయి. అందులో ఒక తోక కథ మనం ఇప్పుడు వింటున్నాం. ఎవరి ఈ ఇందాపూర్ హెరిటేజ్కి దీనికి ఉన్నటువంటి లింక్ ఏంటో చూసే ముందు కొన్ని పాయింట్లు మనం అర్థం చేసుకుంటే మొత్తం హెరిటేజ్కు ఉన్నటువంటి ఈ తోక కథ అంతా కూడా మనకు అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జంతువుల కొవ్వు ఆరోపణలు చేశారు, ఎందుకు వైఎస్ఆర్సీపీ పైకి కల్తీ నెయ్యి కథను అల్లుతున్నారు, ఇవన్నీ కూడా మనకు క్లియర్ పిక్చర్ కంటి ముందు కదలాడుతుంది. రైట్. ఇందాపూర్ డైరీ కథ. 2015లో టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది ఈ ఇందాపూర్ డైరీ. కిలో నెయ్యి 295 రూపాయల లెక్కన సరఫరా చేసింది. 2016 మార్చి 18న ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ ఫెయిల్ అయింది సార్. అంటే కల్తీ నెయ్యి సరఫరా చేస్తోందని ఇందాపూర్ను పక్కన పెట్టారు. కల్తీ నెయ్యి సరఫరా చేయడంతో డిస్క్వాలిఫై అయింది. 2018లో మళ్ళీ ఇందాపూర్ డైరీకి అవకాశం లభించింది. ఒకసారి కల్తీ నెయ్యి సరఫరా చేస్తూ డిస్క్వాలిఫై అయిందంటే మళ్ళీ 2018లో దానికి ఎలా అవకాశం ఇచ్చారు, ఎవరిచ్చారు, ఎవరు గెలిపించారు, ఈ కంపెనీ ఎవరిది, ఎందుకు దానిపైన అంత ప్రేమ అని అంటే చాలా లింకులు ఉన్నాయి సార్. అన్ని బయట పెడదాం. ఈసారి కిలో నెయ్యి ఏది 2018 వచ్చేటప్పటికి కిలో నెయ్యి 354 రూపాయలు అయింది సార్. 2019-24 వరకు టెండర్లలో పాల్గొనని ఇందాపూర్. 2019-24 మధ్య ఎవరున్నారు? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి అసలు టెండర్లలోనే పాల్గొనలేదు. నెయ్యి సరఫరా చేయడం కాదు, టెండర్ల జోలికి కూడా రాలేదు, పారిపోయింది. అంటే తప్పు చేస్తున్నాం కాబట్టే 2019-24లో మనం టెండర్లలో పాల్గొనలేదు. సింపుల్గా సార్ ఈ స్టోరీ. రైట్. 2025 డిసెంబర్లో మళ్ళీ ఇందాపూర్ ఎంట్రీ ఇచ్చింది సార్. 2025లో ఎవరు సీఎంగా ఉన్నారు? మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో మళ్ళీ ఇందాపూర్ కొండకి ఎంట్రీ ఇచ్చేసింది, మళ్ళీ వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే వస్తుంది. ఎందుకంటే ఇది మన హెరిటేజ్ యొక్క తోక కదా. ఆ తోక కాబట్టే అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే వస్తుంది. భక్తులందరూ బాగా అర్థం చేసుకోవాలి ఈ కథని. సింపుల్గా అర్థమయ్యే రీతిలో 10 పాయింట్లలో చెబుతున్నాను. ఈసారి కిలో నెయ్యి 658 రూపాయలు అయింది సార్. మొదట 295 రూపాయలకి ఇచ్చింది సార్. ఆ తరువాత మళ్ళీ చూడండి ఒకసారి 354 రూపాయలకి ఇచ్చింది సార్. ఇప్పుడు 658 చేశారు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అది కిలో నెయ్యి 658కి సరఫరా చేస్తోంది. ఇందాపూర్ హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సార్. ఇది కథ. 2015 నుంచి మొదలు పెడితే మధ్యలో 19-24లో మాత్రమే తప్పించుకుని పారిపోయినటువంటి ఇందాపూర్ డైరీ కథ ఇది. అసలు ఈ హెరిటేజ్కి దీనికి ఉన్న లింకు ఎవరు చెప్పారు, ఎలా తెలిసిందంటే మీరు నేను చెప్పే కథ కాదు సార్ ఇది. ఈ కథ మొత్తం చెప్పింది ఎవరంటే హెరిటేజ్ వెబ్సైట్. హెరిటేజ్ వెబ్సైట్ని ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. అప్పుడు క్లియర్ పిక్చర్ మనకు వచ్చేస్తుంది. ఎస్,
మనం గతంలో చూసాం, మళ్ళీ చూపెడుతున్నా. ఎందుకంటే ఫిబ్రవరి 10, 2026 హెరిటేజ్ వెబ్సైట్లో హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లలో ఇందాపూర్ డైరీ 17వ యూనిట్గా మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ కల్తీ నెయ్యి కథ, చంద్రబాబు నాయుడు గారి లింకులు, వాళ్ళ ఫ్యామిలీ లింకులు, ఇందాపూర్ వెనుక ఉన్నది హెరిటేజ్ అని బయటపడిందో వెంటనే ఏం చేశారంటే ఫిబ్రవరి 15, 2026న హెరిటేజ్ వెబ్సైట్లో కో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్గా మార్చేశారు ఇందాపూర్ డైరీని. రాష్ట్రమంతా కోడై కూయగానే, భక్తులంతా కోడై కూయగానే దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చేశారు. కో అనగానే కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మారిపోయింది. కో అంటే కోట్లు కొట్టేశారు, ఇప్పుడు కో మ్యానుఫ్యాక్చరింగ్గా అది మారిపోయింది. నెక్స్ట్ ఇంకా చూపించండి సార్, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎస్, 2015లో 278 రూపాయలు చెప్పాను కదా నేను, సప్లై చేసినటువంటి హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీకి సంబంధించినటువంటి విషయం సార్. 24/8/2015లో 278 రూపాయలకు, ఇక్కడ చూడండి సార్, 278 రూపాయలకు L1గా టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది హెరిటేజ్ యూనిట్ అయినటువంటి ఇందాపూర్. నెక్స్ట్ 2016 మార్చి 18న ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయ్యి డిస్క్వాలిఫై అయింది సార్. ఆ విషయాన్ని క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు. క్లియర్గా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ప్రొక్యూర్మెంట్ వింగ్ ఇచ్చినటువంటి దాంట్లో చాలా క్లియర్గా ఏం కనిపిస్తోందంటే, మనం ఒక పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పటికీ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మినా, పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మినా భగవంతుడికి మనం ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. భగవంతుడికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకు అంటే ఇక్కడ నేను ఒక ఆధారాన్ని చూపిస్తాను. ఇది చూసిన తరువాతైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఎంత మోసం చేశారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఆ రోజు 2016లో టెండర్లు ఇస్తున్న సమయంలో వాటికి ఏ కంపెనీలు టెండర్లు దక్కించుకున్నాయో ఇచ్చిన లిస్టులో మొత్తం 9 కనిపిస్తుంటే 8వది క్యావిన్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై, తమిళనాడు, డిస్క్వాలిఫైడ్ ఇన్ టెక్నికల్ ఎవల్యూషన్. ఇక్కడ 2 కంపెనీలు మాత్రం, 2 డైరీలు మాత్రం డిస్క్వాలిఫై అయ్యాయి. అందులో ఒకటిది చెన్నైకి సంబంధించినటువంటి క్యావిన్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడు, డిస్క్వాలిఫైడ్ ఇన్ టెక్నికల్ ఎవల్యూషన్. సాంకేతిక కారణాలతో దాన్ని డిస్క్వాలిఫై చేశారు. దాని కిందనే 9వ నెంబర్ సార్, మన ఇందాపూర్ నారా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితమైనటువంటి, హెరిటేజ్కి మరో రూపమైనటువంటి, హెరిటేజ్ తోకైనటువంటి ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, ఇందాపూర్, మహారాష్ట్ర, డిస్క్వాలిఫైడ్ ఇన్ ల్యాబ్. డిస్క్వాలిఫైడ్ ఇన్ ల్యాబ్ అంటే పరీక్షల్లో డిస్క్వాలిఫై అయిందంటే ఏంటి అర్థం? కల్తీ నెయ్యి సరఫరా చేసిందని. కల్తీ నెయ్యి ఏది? హెరిటేజ్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా పేరు మార్చుకొని, రూపాన్ని మార్చుకొని, రూపాంతరం చెందినటువంటి ఇందాపూర్ కల్తీ నెయ్యి సరఫరా చేసి పట్టుబడింది సార్. కల్తీ నెయ్యి సరఫరా చేసి పట్టుబడింది. ఇప్పుడైనా నమ్ముతారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన చెప్పే కథల్ని, పవన్ కళ్యాణ్ గారు చెప్పే కథల్ని? ఎవరు సార్ ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? చంద్రబాబు నాయుడు గారుగా లేకపోతే వైఎస్ఆర్సీపీనా? ఎస్, నెక్స్ట్ ఇప్పుడు అసలైన పాయింట్. 2024లో చంద్రబాబు అధికారంలోకి రాగానే మళ్ళీ చక్రం తిప్పి మన హెరిటేజ్ ఏం చేసిందంటే మన ఇందాపూర్ని మళ్ళీ తీసుకొచ్చింది సార్. ఈసారి ఇందాపూర్ డైరీ డిసెంబర్ 16, 2025న టెండర్ దక్కించుకుంది సార్. ఎంతకో తెలుసా? 658 రూపాయలకి దక్కించుకుంది సార్. 658 రూపాయలకి టెండర్ దక్కించుకుంది. కిలో నెయ్యి 658 రూపాయలు. 295 మనమే ఇచ్చాం, 365కి మనమే ఇచ్చాం, 658 కూడా మనమే ఇస్తున్నాం. ఇది దీని కథ. నెక్స్ట్ అసలైన కథ, వేరే కథలోకి వెళ్దాం. ఇప్పుడు మనం బోలే బాబాను చూద్దాం సార్. ఈ బాబాను తీసుకొచ్చిన బాబా ఎవరో మీకు తెలుసు కదా, అలీబాబా అసలు దొంగలు. అవునా కాదా? ఈ కథ నేను చెప్పిన తర్వాత అవునా కాదా సమాధానం చెప్పాలి. హర్ష్ ఫ్రెష్ డైరీ పేరుతో కొండపైకి ఎంట్రీ ఇచ్చింది సార్ బోలే బాబా. పాలు సేకరించే సామర్థ్యం దీనికి లేనే లేదు. హర్ష్ ఫ్రెష్ డైరీకి పాలు సేకరించే సామర్థ్యం కూడా లేదు. నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేకపోయినా చక్రం తిప్పింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో. 2018 జూన్ 26న ఫేక్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ దక్కించుకుంది బోలే బాబా. 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇట్లాంటి బాబాలు చాలామంది కొండపైకి ఎంట్రీ ఇస్తారు. దొంగ సర్టిఫికేట్తో నెయ్యి సరఫరాకు టెండర్లలో పాల్గొనింది సార్.
2019 మార్చి 6న 82,000 కేజీల నెయ్యి సప్లైకు ఆర్డర్ పొందింది సార్ ఈ బోలేబాబా సార్. నెక్స్ట్, బాబు సీఎంగా ఉన్నంత వరకు బోలేబాబా చక్రం తిప్పారు సార్ కొండపైన. అయితే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఈ బోలేబాబా అసలు విషయాన్ని పట్టుకుని వీళ్లకు అసలు నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని వాళ్లను తొలగించారు సార్. సిబిఐ దర్యాప్తులు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డైరీ పేరు బోలేబాబా సార్. హెరిటేజ్తో భాగస్వామ్యం ఉన్నట్టుగా స్వయంగా మా బోలేబాబా గారు ఈ విషయాన్ని బయటపెట్టారు సార్. వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్లో కావచ్చు, లేకపోతే వాళ్ళు ప్రోడక్ట్స్ని అమ్మేటటువంటి వెబ్సైట్లో క్లియర్గా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. రైట్, ఒకసారి బోలేబాబాకి సంబంధించినటువంటి అంశాన్ని స్క్రీన్ పైన చూద్దాం సార్. 2018 జూన్ 26న బోలేబాబాకు టెక్నికల్ క్వాలిఫికేషన్, వీళ్ళకి అసలు పాలు సేకరించే సామర్థ్యం లేదు, నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదు. ఈరోజు సిబిఐ ఆరోపిస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ఈ బోలేబాబా సార్. ఈ బోలేబాబాకు అవకాశం ఇచ్చింది మా చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో సీఎంగా ఉన్న సమయంలో అప్పుడు వెళ్ళినటువంటి టెక్నికల్ టీం అతనికి సామర్థ్యం లేదని తెలిసినా అతనికి ఫేక్ సర్టిఫికేట్ ఇప్పించి కొండపైకి పంపించి అతనికి టెండర్లు దక్కేలా చేయించి అతని ద్వారా నెయ్యి సరఫరా చేయించారు సార్. ఎప్పుడిది? 27/5/2018. ఇది మా బోలేబాబా కథ. నెక్స్ట్, అసలైన కథ ఇంకొక కథ ఉంటుంది. ఆ కథను కూడా ఒకసారి చూద్దాం సార్. ఏఆర్ డైరీ, ఇది కదా అసలైన కథ. వీళ్ళే కదా ఇప్పుడు పట్టుబడింది ఏఆర్ డైరీ. ఈ ఏఆర్ డైరీ కథ ఒక్కసారి చూద్దాం సార్. 2024 జూలైలో తిరుమలకు ఏఆర్ డైరీ నెయ్యి ట్యాంకర్లు సరఫరా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూలైలో, గుర్తుపెట్టుకోండి సార్ డేట్లన్నీ. 2024 జూలై 23 ఎన్డీడీబీ రిపోర్ట్ సార్. 2024 జూలై 25న ల్యాబ్ టెస్టుల్లో 4 నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి సార్. 2024 జూలై 27న శ్రీకాళహస్తికి చేరాయి ఈ 4 నెయ్యి ట్యాంకర్లు. ఇదంతా సిబిఐ దర్యాప్తులో తేలిన అంశాలు. 2024 ఆగస్టు సెప్టెంబర్లో శ్రీ వైష్ణవి పేరుతో అదే నెయ్యి సరఫరా చేశారు. ఇక్కడ పట్టుకుందేమో ఏఆర్ డైరీని. 4 ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి, 4 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయాయి. కాళహస్తి దగ్గర ఒక 4 రోజులు 3 రోజులు పార్క్ చేసి పెట్టారు. ఆ తరువాత వాటిని శ్రీ వైష్ణవి అదే కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్లు సిబిఐ తేల్చింది. బోలేబాబా టు ఏఆర్ డైరీ, ఏఆర్ డైరీ టు శ్రీ వైష్ణవి. వీటిని ఏం చేశారు? శ్రీ వైష్ణవి దగ్గరికి పంపించి ఆ డైరీకి పంపించి ఆ డైరీ పేరుతో మళ్ళీ లోపలికి పంపించారు. ఏఆర్ డైరీ పేరుతో వస్తే కల్తీ నెయ్యి, అదే శ్రీ వైష్ణవి పేరుతో వస్తే అసలైన నెయ్యి. అదేమో లోపలికి వెళ్ళిపోతుంది ఈసారి కల్తీ నెయ్యి. రైట్, సంఘం, ఇక్కడ శ్రీ వైష్ణవి డైరీతో సంఘం డైరీకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి సార్. ఈ సంఘం డైరీ ఎవరిదంటే టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రకి చెందినటువంటి డైరీ సార్. శ్రీ వైష్ణవి సంఘం లింకులు బయటపడగానే గోడలకు, అక్కడున్నటువంటి డోర్లకు, అక్కడున్నటువంటి గేట్లకు మొత్తం రంగులు పూసేశారు సార్. పూసి వాటి సంఘం డైరీని తీసేశారు అందులో నుంచి కనపడకుండా. అంటే ఈ అవినీతి కథ ఒక్క పెయింట్ వేస్తే చెరిగిపోతుందని వాళ్ళ భ్రమ. మన వెబ్సైట్లో పేరు మారిస్తే లింకులు చెరిగిపోతాయని ఎలా భ్రమపడ్డారో ఇందాపూరు హెరిటేజ్ లింకులు, ఇక్కడ శ్రీ వైష్ణవి సంఘం డైరీ లింకులు కూడా ఒక్క పెయింట్తో, డబ్బా పెయింట్, అంత డబ్బా పెయింట్ తీసుకొచ్చి ఒక్క బ్రష్ తీసుకొచ్చి ఇలా 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 కొట్టగానే ఆ లింకులన్నీ పోయినట్టుగా వీళ్ళు భ్రమపడుతున్నారు. అంటే భక్తులు, శ్రీవారి భక్తులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు అంత అమాయకులు అనేది వీళ్ళ ఉద్దేశం. లేకపోతే వాళ్ళని గెలిపిస్తారా? ఇంత మోసం చేసిన వాళ్ళని గెలిపిస్తారా ఎవరైనా? మనల్ని గెలిపించారంటే వీళ్ళు అమాయకులని వాళ్ళు అనుకున్నారో ఏమో తెలియదు, కానీ అంత పెయింట్ డబ్బా తెచ్చి ఒక్క బ్రష్ తెచ్చి ఇలా 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 కొట్టి శ్రీ వైష్ణవికి సంఘంకు ఉన్నటువంటి లింకులు రాత్రికి రాత్రి కనబడకుండా చేసేశారు. అంత మాత్రాన లింక్ తెగిపోతుందా సార్? ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం సార్. ఈ శ్రీ వైష్ణవి డైరీకి మా సంఘం డైరీకి ఉన్నటువంటి లింకులు. టెండర్లు ఖరారైంది, సప్లై అయింది, మొదలైంది అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇంతకుముందు డేట్లతో సహా వివరించాను. సిబిఐ అదే విషయాన్ని చెప్పింది. అక్కడ సిబిఐ చెప్పిన విషయాన్ని నేను చూపిస్తున్నా. నెక్స్ట్, అత్యంత ప్రధానమైన అంశం సార్. ఈ వెళ్ళిపోయినటువంటి 4 ట్యాంకర్లు తిరిగి మళ్ళీ శ్రీ వైష్ణవి పేరుతో తిరుమలలోకి ప్రవేశించాయి సార్. మళ్ళీ ఎంట్రీ ఇచ్చాయి 4 ట్యాంకర్లు. కల్తీ నెయ్యి అని ఎవరైతే గుర్తించారో అధికారులు వాటినే తీసుకొచ్చి మళ్ళీ లడ్డూల్లో కలిపేశారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే, ఈ మధ్య కాలంలోనే, అంతా 2025లో జరిగిందే సార్ ఇదంతా. నెక్స్ట్, అసలైంది ఇది. పైన చూడండి, శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, పక్కన చూడండి సంఘం, వాళ్ళిద్దరి సంగమం చూడండి. సంగమం, అనురాగ సంగమం సాంగ్ ఉంది కదా, అది గుర్తొస్తుంది వాళ్ళిద్దరిని చూస్తే. ఎంత అనురాగం, ఎంత అనుబంధం వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సంగమాన్ని ఒకసారి చూడండి. సంఘం డైరీ పేరు రాసుకున్నారు. ఎప్పుడైతే ఈ విషయం బయటపడిందో
శ్రీ వైష్ణవి డైరీ కల్తీ నెయ్యి సరఫరా చేసిందన్న విషయం బయటపడిందో, ఆ శ్రీ వైష్ణవికి సంగం డైరీతో సంబంధాలు ఉన్నాయి, అవినాభావ సంబంధాలున్నాయి, అసలు సిసలైన సంబంధాలున్నాయి, ఆర్థిక సంబంధాలున్నాయి, అవినీతి సంబంధాలున్నాయి అని బయటపడిందో, వెంటనే ఒక ఎర్ర పెయింట్ డబ్బా ఒకటి తీసుకొచ్చి, ఏషియన్ పెయింట్స్ ఏంటో మరి కలర్ నాకు తెలియదు, అది ఏ కంపెనీ వాడారేమో, దాన్ని తీసుకొని టప్ప 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 అని అలా కొట్టారు సార్. మొత్తం చెరిగిపోయింది సార్, మొత్తం చెరిగిపోయింది బంధం. చూసారా అవినీతి కథ? 3 అవినీతి కథలు చెప్పాను. ఇందాపూర్ డైరీ, ఆ తరువాత బోలేబాబా కథ చెప్పారు, ఇప్పుడు ఏఆర్ డైరీకి సంబంధించింది. ఈ ఏఆర్ డైరీ మళ్ళీ శ్రీ వైష్ణవి టు సంగం డైరీ. ఈ లింకులన్నీ బయటపడిన తర్వాత టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఒక్కసారి స్క్రీన్ పని చూద్దాం. ఎస్, జంతువుల కొవ్వు అంటూ గొంతు చించుకున్న బాబు, పవన్, లోకేష్ ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు? ఈ అంశంపైన చర్చిద్దాం.